శనివారం మాసబ్ ట్యాంక్ రెడ్ క్రాస్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో ప్రధానోపాధ్యాయులు జి ప్రసాద్ బాబు పాల్గొని మాట్లాడారు. శనివారం మాసబ్ ట్యాంక్ రెడ్ క్రాస్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో ప్రధానోపాధ్యాయులు జి ప్రసాద్ బాబు పాల్గొని మాట్లాడుతూ విద్యా ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని వారి పిల్లలను తప్పనిసరిగా ఇంటి వద్ద నుంచి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని వారు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన నాణ్యత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువు చెబుతారని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధిపై దృష్టి పెట్టడం జరుగుతుందని, విద్యార్థులకు అర్థమయ్యే దిశగా కొత్త బోధన పద్ధతులను అమలు చేస్తున్నామన్నారు. ప్రైవేట్ కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలను సాధిస్తామని, ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుందన్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన యాప్ని అందరూ ఇన్స్టాల్ చేసుకోవాలని వారు సూచించారు. పాఠశాల టీచర్ అరుణజ్యోతి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైనదని వారన్నారు. మంచి ఆహారపు అలవాట్లు, శుచి, శుభ్రత ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. సో నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, బాబు. సో పెద్ద పాప సెకండ్ క్లాస్ లో ఉంది, ఇక్కడ దాక్షాయిని అని మన రెడ్ క్రాస్ స్కూల్లోనే. చిన్న పాపని అడ్మిషన్ తీసుకోవాలి, నెక్స్ట్ ఇయర్ తీసుకోవాలనుకుంటున్నాను. నేను విద్యా స్కూల్లో వేస్తాను. ఇద్దరు పిల్లల్ని ఇక్కడ చదివిస్తాను సార్. ఇంకొకటి ఏంటంటే మా సార్ यूनिफॉर्म है, ये ड्रेसेस है, आप लोग हर दिन बच्चों को साफ सुथरे कपड़े पहना के भेजिए. ఫ్రెష్ క్లోత్ వేసి పంపించండి. వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతుంది, స్కూల్కి వెళ్తున్నా, నీట్గా వెళ్తున్నా, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి పిల్లలకి. అది కాకుండా ఇన్నర్స్ రోజు మార్చాలి. పిల్లలకి మదర్స్ ఉన్నారు, ఫాదర్స్ ఉన్నారు, మీరు జాగ్రత్త తీసుకొని పిల్లలకి మార్నింగ్ లెట్ దెమ్ హ్యావ్ బాత్ ఎవ్రీ డే. రోజు పొద్దున మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఒక రీడింగ్ కార్నర్ అనేది ఉండాలి. మీ ఇంట్లో ఎంతైనా ఉండాలి, చిన్నకుండా ఏమున్నా కానీ శబ్దం రాకుండా ప్రశాంతంగా ఉండే ఒక ప్రదేశం అనేది. ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. పేరెంట్స్ చాలా అధిక సంఖ్యలో రావడం జరిగింది, చాలా సంతోషం. ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో కొన్ని కీలకమైన విషయాలను చర్చించడం జరిగింది. మనతో కూడా ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది. పేరెంట్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యారు. మనతో ఉన్న విషయాలని స్పష్టంగా మనకున్న ప్రాబ్లమ్స్ చాలా మంచిగా డిస్కషన్ అయింది. అయితే ఇక్కడ ఏంటంటే మన ఎజెండాలో వచ్చేసి ఫస్ట్ పేరెంట్ స్టూడెంట్స్ రెగ్యులారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్, క్రియేటింగ్ లెర్నింగ్ కార్నర్ ఇది ఈ పాయింట్ వచ్చేసి క్రియేటింగ్ లెర్నింగ్ కార్నర్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఇది చాలా పిల్లలకు హెల్ప్ఫుల్ అనేది ఒక కార్నర్ గా తయారైంది. దీంట్లో వాళ్ళ చదువుకోవడానికి, సెల్ఫ్ లెర్నింగ్ లో చేసుకోవడానికి ఒక భాగంగా మనకు యాప్ కూడా ఇచ్చారు. ఇంటింట చదువుల పంట అనే యాప్ కూడా మనకు గవర్నమెంట్ తరఫున ఇంట్రడ్యూస్ చేశారు. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, సెల్ఫ్ లెర్నింగ్ కోసం చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఇక్కడ ఎంకరేజ్ ద చైల్డ్ టు ఫాలో ద రొటీన్. ఇప్పుడు రోజు వారీగా మన పనులు ఇలా ఉంటాయని పిల్లలు చదువుకున్న దాంట్లో కూడా రొటీన్ అనేది ఉంటుంది. వాళ్ళ హోంవర్క్ కానీ, వాళ్ళకు ఇచ్చిన యాక్టివిటీ కానీ, వాళ్ళకి ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్స్ కానీ, పిల్లలు వర్క్ షీట్ ఏమైనా చేయలేకపోతే రొటీన్ గా చేసుకుని పేరెంట్స్ కూడా వాళ్ళకి కొంచెం సహకరిస్తూ దోహదపడుతుంది. జిమ్మేదారీ స్టార్టింగ్ నుంచి చాలా సంతోషంగా ఉంది. అందుకని కమ్యూనలైజ్ దగ్గర ఉన్నాము. మా పెద్ద క్లాస్ మా పాప, అమ్మాయి సెకండ్ క్లాస్, పెద్ద పాప సహస్రం, చిన్న పాప అక్షర. నుంచి వచ్చి మరి స్కూల్లో నేను జాయిన్ చేశాను. చాలా డిసిప్లైన్ వెరీ ఇంపార్టెంట్. దానికోసం నేను చేసిన చాలా చదివాను. నర్సరీ నుంచి 10th వరకు ఇక్కడ కంప్లీట్ చేశాను సార్. పాస్ అయ్యి నుంచి వెళ్ళాను. మా పాప దాక్షాయిని అండ్ ఇద్దరు పాప సార్, పాప సెకండ్ క్లాస్ సార్. సో ఇప్పుడు చిన్న పాప కూడా నెక్స్ట్ ఇయర్ ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నాను.
యాక్చువల్లీ మేము నార్మల్ కాలం కాదు, ఎందుకంటే మాకు స్కూల్ అంటే ఒక అది సరే, ఎందుకంటే మేము ఇక్కడ నుంచి చదివేసాము. సో మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదవాలి. ఇంకొకటి ఏంటంటే గర్ల్స్ స్కూల్ కాబట్టి మెయిన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉందని చాలా దాంట్లో మేము వేసాము. సో ఇంకొకటి మా ఇష్టం ఏంటంటే మాకు చదివించిన సరే ప్లస్ మీ దగ్గర హెడ్ మాస్టర్గా రావడం మాకు पिల్లలు ఎదుగుతున్నారు. अपने बच्चे आप देख रहे हैं ना, गवर्नमेंट स्कूल से जाने वाले बच्चे भी आज ही बोले मेरे